ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, కేవలం నీతో మాత్రమే మాట్లాడాలనిపిస్తుంది. ఈ సాయిపై నమ్మకంతో నన్ను ఒక తండ్రిగా భావిస్తే నా సందేశాన్ని పూర్తిగా విను అని బాబాగారు మనకు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో తప్పకుండా మీకున్నటువంటి సమస్యలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కదండి. ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం లభించిందండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారు గురువుగారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8333855161. మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. ఎటువంటి సమస్యలున్నా గురువుగారిని తప్పకుండా సంప్రదించండి. మీ సమస్యలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యల్లో తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా మీకు సమస్యలుంటే ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఎందుకో తెలీదు, కేవలం నీతో మాట్లాడాలనిపిస్తుంది. ఈరోజు అధిక మొత్తంలో ధనవర్షాన్ని కురిపించబోతున్నాను. దూరం చేసుకోవద్దు. నీతో ఈ బాబా పూర్తిగా అంటే నీతోనే మాట్లాడాలని ఎందుకు అనిపిస్తుందో తప్పకుండా చెప్తాను. నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు ఈ సాయి చెప్పే మాటలను ప్రశాంతంగా ఆలకించి నిద్రపో. తర్వాత నీకు ఈ మాటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా నీ జీవితానికి సంబంధించిందని, అలాగే నీ జీవితంలో ప్రతి ఒక్క ఆనందాన్ని నువ్వు తప్పకుండా పొందబోతున్నావని, నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు తెలియజేయబోతున్నాను. అలాగే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఏదైనా కానీ అంటే ముందు ముందు రోజుల్లో నీకు రాబోతున్నటువంటి మంచి శుభవార్తలు, అలాగే జీవితంలో నువ్వు ఏ విధంగా సమస్య వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయం గురించి కూడా నీకు తప్పకుండా నేను తెలియపరుస్తాను. జీవితం అంటే ఇంతే కాబోలు అనేటువంటి విషయాలన్నీ నువ్వు ముందుగా పక్కన పెట్టేసి, జీవితంలో ప్రతి ఒక్క బాధను అనుభవించావు, ప్రతి ఒక్క కష్టాన్ని ఎదుర్కొన్నావు. ఇప్పటి నుంచి అలాంటి బాధను అలాంటి కష్టాన్ని నువ్వు అసలు నీకు దరి చేరనివ్వకుండా నీకెప్పుడు కూడా సంతోషకరమైన వార్తలను నీకు తీసుకొని వస్తాను. ఈ సాయిపై నమ్మకంతో పూర్తిగా విను. ఈ సాయిపై నమ్మకంతో నేను చెప్పినటువంటి సందేశాలని ఆలకిస్తూ ఉండు. నాకెవరూ లేరని బాధపడద్దు. జీవితంలో ప్రతి ఒక్క మనిషికి ఎవరు శాశ్వతం కానప్పుడు, ఏ బంధము శాశ్వతం కానప్పుడు మనం భూమిపైన ఒంటరిగా ఎలా వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా అలానే వెళ్తాము. మధ్యలో ఉన్నటువంటి జీవితంలో ఎదురయ్యేటువంటి బంధాల గురించి నువ్వు అతిగా ఆలోచించి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. అలాగే ఒకవేళ నువ్వు ఏ బంధం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ బంధం నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది. పదే పదే నువ్వే ఆ బంధం కోసం ఆరాట పడడం వలన నువ్వు చులకన అవుతావే తప్ప, నువ్వు ఆ వ్యక్తి ముందు ఎప్పుడు కూడా బాధపడుతుంటే ఆ వ్యక్తి నిన్ను చిరాకుగా చూస్తారే తప్ప, నువ్వు ఒక్కటే బాధపడితే అవతల వాళ్ళకు కూడా ఆ బంధం విలువ తెలియాలి కదా. అంతవరకు నువ్వు సంతోషంగా సుఖంగా ఉన్నావని వారికి అనిపిస్తూ ఉంటుంది. కానీ నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో కేవలం నీకు మాత్రమే తెలుసు. వారు అనుకుంటూ ఉంటారు, నేను లేకపోయినా సరే వారు బాగానే ఉన్నారు కదా. అలాంటప్పుడు నేను వారి జీవితంలోకి వెళ్ళి ఎలా ఉండాలి, ఏం సాధించాలి, ఎవరిని ఎలా చూసుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. కానీ మన మనసులో ఉన్నటువంటి బాధ గురించి ఇతరులకు తెలియనప్పుడు మనం అసలు తెలిసి కూడా తెలియనట్టు నటించే వారితో బంధం మనకు దూరంగా ఉండడం కూడా చాలా మంచిది అనిపిస్తుంది ఒకానొకప్పుడు. ఎప్పుడు కూడా జీవితంలో ఇంతవరకు నువ్వు అనుభవించిన బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు తప్పకుండా అసలు ఇప్పుడు నీకు ఏదైనా కానీ అంటే ఒక సంతోషం కానీ ఒక దుఃఖం కానీ వచ్చినప్పుడు నువ్వు వేటిని చూసి భయపడుతూ ఇన్ని రోజులు భయపడుతూ ఉన్నావో ఆ భయపడుతున్నటువంటి బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నీ జీవితం నుండి నేను తప్పకుండా తొలగిస్తాను. నువ్వు సంతోషంగా సుఖంగా ఉంటావని పదే పదే నేను నీకు మరలా మాటిచ్చి మరీ చెప్తున్నాను. సంతోషంగా ఉండు, ఎప్పుడు కూడా బాధపడొద్దు. నీకెప్పుడు కూడా ఈ సాయి తోడుంటాడని మర్చిపోవద్దు. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అలాగే ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించిన నీకు ఈ సాయి రూపంలో ఒక చిరు కానుకను తప్పకుండా ఇస్తాడని గుర్తుపెట్టుకో. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో ఆ వ్యక్తి మీ దగ్గరకు తప్పకుండా వచ్చి క్షమాపణ అడగమని మిమ్మల్ని వేడుకుంటారు.
ఆ బంధమే నిన్ను కలవడానికి తప్పకుండా తారసపడుతుంది. నువ్వు ఎప్పుడు కూడా బాధపడొద్దు. జీవితం సంతోషంగా ఉంటుంది. అన్ని కష్టాలను అనుభవించిన నీకు ఇక నుంచి జీవితం చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుందని గుర్తుపెట్టుకో. నీతో మాట్లాడాలని, కేవలం నీతో మాత్రమే మాట్లాడాలని ఈ బాబా నీ ముందుకొచ్చాడు. పైకి చూడడానికి నువ్వు ఎంత గంభీరంగా ఉన్నా మనసు ఎంతో సున్నితమైన వంటిది. అలాగే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి మనసు, గొప్ప మంచి మనసు. అలాగే ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు. అయితే నీవు కొద్దిగా అంటే నీలో ఉన్నటువంటి ఒకే ఒక చెడు లక్షణం ఏంటో నాకు ఎప్పుడు కూడా తెలుసు. నీ గురించి నువ్వు మాత్రమే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలను చేస్తూ ఉంటావు. ఎంత శ్రమైనా చేస్తావు, ఎక్కువ శ్రమ చేస్తూ ఉంటావు. అయితే నీ కోసం నువ్వు ఏది కూడా అంటే నీకు తగనిది ఏది కూడా నువ్వైతే ఎంచుకోవు. అన్నీ కూడా కుటుంబం కోసమే, స్నేహితుల కోసమే, ఇలా ఏదో ఒక విధంగా అయితే అందరికీ సహాయపడే విధంగా నీ ప్రవర్తన అనేది ఉంటుంది. కాకపోతే నీలో ఉన్నటువంటి ఒక చిన్న స్వార్థం అనేటువంటి ఒక గూడు కట్టుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్వార్థపూరితంగా ఆలోచనలు చేస్తూ ఉన్నావు. అవి చెడు ఆలోచనలుగా మలుపు తిరగబోతున్నాయి. కాబట్టి ఎక్కువగా దేని గురించి కూడా అంటే చెడు ఆలోచనలు మాత్రం నువ్వు అసలు చేయవద్దు. నీ భవిష్యత్తును ఊహించుకోవడం మంచిదే, కానీ నీ భవిష్యత్ కోసం స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండడం వలన ముందు రోజుల్లో నువ్వు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అయితే ఎదుర్కొనవలసినటువంటి రోజులు నీకు వస్తాయి. కాబట్టి దేని గురించి అయితే నువ్వు అనవసరంగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలను మానుకో. నువ్వుగా శ్రమపడి అలాగే నీకు దక్కవలసినది ఏది కూడా దక్కకుండా అయితే ఉండదు. ఎంత దూరంలో ఉన్నా, అవంటే సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ నీ విధిరాతలో రాసిపెట్టింది మాత్రమే నీకు తప్పకుండా దక్కుతుంది. నీ విశాలమైనటువంటి మంచి మనసుకు ఏదో ఒక విధంగా భగవంతుడు మంచి చేస్తాడు, సహాయం చేస్తాడు. కానీ అంతవరకు నువ్వు మాత్రం అంతవరకు నువ్వు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా క్రమం తప్పకుండా నీవు మాత్రం ఆలోచించేటువంటి ఆ చెడు ఆలోచనలను తగ్గించుకోవడం నేర్చుకో. ఒంటరిగా దేనికి నువ్వు అంటే ఒంటరిగా ఉండడానికి నువ్వు అసలు ప్రయత్నించొద్దు. ఒంటరిగా ఉండడానికి కాస్త తగ్గించుకో. అలాగే అభిప్రాయాలను మార్చుకో. ఎప్పుడైనా సరే ఈ విధంగా నీవు ఎప్పుడైతే ఉంటావో వచ్చే ఆలోచనలు కూడా అన్ని విధాలుగా నీకైతే మంచిగానే ఉంటాయి. అలాగే ఏమీ చేయలేము, ఎలా చేయగలము అని చెప్పి దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. నీ శక్తి సామర్థ్యాలు ఏమిటో నీకు తెలుసు. అలాగే నీ గురించి నువ్వు చేసేటువంటి మంచి పనుల గురించి భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. నీకు దక్కవలసినటువంటి సమయంలో అన్నీ కూడా నీకు దక్కే విధంగా భగవంతుడి అనుగ్రహం నీకు పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచన చేయకుండా నీ పనిని నువ్వు చాలా జాగ్రత్తగా అలాగే క్రమం తప్పకుండా మంచి పనులతో చేయడం వలన ముందు రోజుల్లో నీకు దక్కేటువంటి బహుమానాలు కూడా భగవంతుడి నుంచి అంతే మంచిగా ఉంటాయన్నమాట. తప్పకుండా నీ జీవితం సంతోషంగా, ఊహించని దానికంటే అనుకోకుండా మంచి జరుగుతుంది నీకు. ఈ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుంటాడు. నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎప్పుడు కూడా నీపైనే ఉంది. ఏ బంధాన్ని అయితే వద్దనుకొని దూరం చేసుకున్నావో ఆ బంధాన్ని తిరిగి మరలా నువ్వు స్వాగతించు. ఆ బంధం వలన నీకు నీ జీవితంలో ఉన్న వారికి నీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నీ మనసుకు అన్ని విధాలుగా కూడా సంతోషమయం అవుతుంది. నీ తండ్రిగా నేను చెప్తున్నటువంటి ఈ మాటను కొట్టి పారవేయకుండా ఆలోచించుకో. ఎందుకంటే ఈ రోజున ఏ బంధాన్ని అయితే నువ్వు దూరం చేసుకున్నావో, ఏ బంధం కోసం అయితే తహతహలాడిపోతూ ఉన్నావో, దేని గురించి అయితే నువ్వు బాధపడుతూ ఇన్ని రోజులు ఆ పొందేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నావో అవన్నీ కూడా నీకు ఇప్పటి నుంచి సంతోషంగా నువ్వు జీవితాన్ని గడుపుతావని చెప్తూ ఉన్నాను. ఎంతగా నువ్వు పరితపిస్తున్నావో నేను అర్థం చేసుకునగలను. కాబట్టి తిరిగి మరలా నీవు మునుపటి రోజుల్లో ఎంత సంతోషంగా నీ బంధంతో నువ్వు సంతోషంగా ఉన్నావో ఆ బంధాన్ని స్వాగతించు. నీ జీవితంలో కొత్త వెలుగును పంచాలని నేను కూడా నిర్ణయించుకున్నాను. కాబట్టి నీ జీవితం నీకు మునుపటి కంటే ఎక్కువ ఆనందాన్ని అయితే ఇస్తుంది. నువ్వు వినాలనుకుంటున్నటువంటి శుభవార్తను తప్పకుండా వింటావు. ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను. కాబట్టి మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నిజమని ఎప్పుడూ కూడా నమ్మకూడదు. ఎందుకంటే కంటితో చూసేవన్నీ నిజాలు అని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా నీకు వారి గురించి, వారి ప్రేమ గురించి అన్ని విధాలుగా తెలుసు. కాబట్టి వారిని అర్థం చేసుకొని ఒక్కసారి నువ్వు చేసినటువంటి తప్పేమిటో నీకు తెలియపరిచి మరణించమని వేడుకో. చూడు, బంధంలో వచ్చేటువంటి ఏదైనా కానీ ఆనందాన్ని తప్పకుండా నువ్వు ఆహ్వానించు. సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. ఇక నుంచి నీకు అన్నీ కూడా మంచి రోజులేని ఈ బాబా నీ ముందు
ఈ బాబా ఎప్పుడు కూడా నీకు మంచి మంచి సందేశాలను తెలియపరుస్తూ ఉంటాడు. అధిక మొత్తంలో ధనాన్ని నీకు కురిపించబోతున్నాడు. నువ్వు ఈ అదృష్టాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు. ఇంతవరకు బాధపడింది చాలు. ఈ బాబా నీకు అన్ని రకాలైనటువంటి మంచి మంచి ఆనందకరమైనటువంటి శుభవార్తలను ఎప్పుడూ నీకు వినిపిస్తూనే ఉంటాడు. ఈ గురువుకు ఇంతకన్నా కూడా కావలసినటువంటి వరం ఇంకేమిటి ఉంటుంది చెప్పు? నా బిడ్డలు సంతోషంగా మంచి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు వారిని ఎప్పుడు కూడా అంటే చూసి నేను సంతోషించడంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందమే చాలా వేరు. కాబట్టి ఈరోజు ఎప్పుడు కూడా నిన్ను చూస్తూ ఉంటే నాకు కూడా అంతే ముచ్చట వేస్తుంది. ఏంటి బాబా, దేని గురించి బాబా మీరు చెప్తున్నది అని అనుకుంటున్నావు కదూ? నేను చెప్తున్నది నిజమే. మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే నీవు సత్ప్రవర్తనతో అలాగే మంచి నడవడికతో ధర్మ మార్గంలో నడుచుకుంటూ నీవు ఎంతో కష్టపడ్డావు, ఎన్నో కష్టాలను అధిగమించావు. అలాగే ప్రతి ఒక్కటి కూడా అంటే నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నీపై పడినటువంటి బరువు బాధ్యతలను, కుటుంబ సమస్యలను అన్నిటినీ కూడా నీకై నువ్వే జాగ్రత్తగా అన్నీ ఓపికగా పట్టి ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు కూడా అంటే ఈ సమస్య అనేది కేవలం నాకు మాత్రమే వచ్చింది అని అనుకోకుండా, సమస్యలను తిట్టుకోకుండా, కనీసం నీ చుట్టూ ఉన్నవారిని కూడా ఎప్పుడు కూడా ఒక మాట అనకుండా నీ పనిని నువ్వు సజావుగా సాగించుకుంటూ వెళ్ళావు. అలాగే ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా అన్నిటినీ కూడా సమభావంతో స్వీకరించావు. నువ్వు ఇలా ఉండడం వల్లనే నీవు నాకు దగ్గరయ్యావు. అయితే నువ్వు ఏమాత్రం కూడా ఇక బాధపడిన అవసరం లేదు. బాబా నాకు కావలసినటువంటి ధన సహాయం అది దేనికోసం అని నాకు తెలుసు కదా అని పరితపిస్తూ మరీ పదే పదే నన్ను వేడుకుంటూ ఉన్నావు కదా. ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఇక నువ్వు దేనికి కూడా పనికిరావు అని ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నారో, అలాంటి స్థితిలో నిన్ను విడిచిపెట్టారో, ఇవన్నీ కూడా వారికే వారు కావాలని చేస్తున్నారని అనుకో. అంటే ప్రస్తుతం నీవు ధన సహాయాన్ని కోరి ఉన్నావు, నిజమే కదా. ఆ ధన సహాయాన్ని నీకు అందించవలసి వస్తుందని నీ దగ్గర బంధువులు కావచ్చు, లేదా కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా నీ శ్రేయోభిలాషులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా నిన్ను దూరం పెట్టేవారు. అలా దూరం పెట్టడం వల్ల అది కూడా ఒక మంచిదే అనుకో. ఎందుకో తెలుసా? ఎవరి మనస్తత్వం ఎలాంటిది, ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుంది, అలాగే వారేమిటి, వారి ప్రవర్తన ఏమిటి, వారి బిహేవియర్ ఏమిటి అనేది నీకు పూర్తిగా అర్థమైంది కదా. ఇక నీవు బాధపడని అవసరం లేదు. చూడు, నీ సత్తా ఏమిటో కాలం అనేది నిర్ణయించబోతుంది. అంతవరకు జాగ్రత్తగా ఉండు. ఏమాత్రం కూడా నీవు ఎవరితో వైరం పెట్టుకోకుండా ఎప్పటిలాగే నవ్వుతూ ఉండు. ఎప్పటిలాగే సత్ప్రవర్తనను కలిగి ఉండు. ఒంటరిగా బ్రతకడం నేర్చుకో. ఎందుకంటే ఎవరో తెలియనటువంటి లోకంలో అంటే ఎవరికి ఎవరి అన్నట్లుగా ఈ లోకంలో బ్రతుకుతున్నావు. నీ దగ్గరికి వచ్చి నీకు ఏదో ఒక సహాయం చేస్తున్నారనో లేదంటే చేయడం లేదనో ఒకరిని నమ్ముకొని ఉండడం అసలు ఈ రోజుల్లో మంచిది కాదు. నిన్ను నువ్వే నమ్ముకో, భగవంతుని నమ్ముకో. ఈ విధంగా ఉండడం వలన ఎవరైనా కానీ ఏదైనా హానిని తలపెట్టినా కూడా, నీ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు కానీ లేదంటే ఇంకేదైనా నువ్వు ఎవరికైనా కానీ వివరించినా నువ్వే అల్లరి పాలవుతావు. కాబట్టి ఎన్ని కష్టాలు ఉన్నా ఓడ్చుకున్నావు. ఇంకొన్ని రోజులు ఓడ్చుకొని కష్టానికి ప్రతిఫలాన్ని అలాగే నీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులను నీ కుటుంబంపై నిండుగా నీకు ఏ విధంగా ఉన్నాయో నీకే చూపించేలా చేస్తాను. అలాగే ఈ బాబా సహాయం నీకు ఏ విధంగా దక్కబోతుందో నీకు ఆశ్చర్యపడేలా చేస్తున్నాను. నీవు ముందు ముందు రోజుల్లో ఇంకా అంటే నీ ప్రవర్తన అంటే నీకు ఏదైనా పనిలో అభివృద్ధిని చూపించబోతున్నాను. ఆ అభివృద్ధితో అందనంత ఊహకు నువ్వు తప్పకుండా వెళ్తున్నావు. సమాజంలో నీకంటూ ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీకు నేను తప్పకుండా కల్పించబోతున్నాను. నిన్ను ఎవరైతే హేళన చేశారో, చీకొట్టారో వారందరికీ కూడా నీ యొక్క విజయంతో సమాధానం వారికి ఇవ్వబోతున్నాను. అలాగే నీ గురించి నువ్వు తప్పకుండా ఎక్కువగా ఆలోచించుకోలేకపోతున్నావు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిరక్షిస్తూ ఉంటాను. ప్రతి ఒక్కటి కూడా సమస్య నాదే అని అనుకుంటావు, కానీ ఆ సమస్య మాత్రం నీకు నీ మనసుకు హత్తుకున్నటువంటి సమస్యకు మాత్రం ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నావు కదా. నీకు తప్పకుండా తగినంత ప్రతిఫలం రావడం లేదని చాలా బాధపడుతూ నిరాశ చెందుతూ ఉన్నావు. ఆ నిరుత్సాహమే అలాగే నీ యొక్క ప్రతి ఒక్క నిరాశ నిస్పృహలన్నీ కూడా నీ నుండి దూరం చేస్తాను. నీవు ఎంతో సంతోషంగా ఉండేలాగా ఈ సాయి నీపై అనుగ్రహం చూపబోతున్నాడు. అంటే నీవు అసలు నమ్మవన్నమాట. ఎందుకంటే ఏదైనా కానీ జరిగితేనే బాబా అని నమ్ముతావు. కాబట్టి నీవు అంతవరకు నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పటికీ కూడా నేను తప్పకుండా జరిపించి చూపిస్తాను. ఒమ్ము చేసుకోకుండా నాపై నమ్మకంతో శ్రద్ధ సబూరితో నువ్వు ఎప్పటిలాగే నీ నడవడికతో తప్పకుండా నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతూ ఉంటావు. నిన్ను ముందు రోజుల్లో ఏ విధంగా ఇంకా సమాజంలో
ఎంతవరకు నువ్వు ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చే విధంగా నా యొక్క అనుగ్రహం నీకు దక్కబోతుందో నువ్వే తప్పకుండా చూసి ఆశ్చర్యపోతావు. ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా ఇంతే గడుపుతావని, ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఈ సాయి మార్గంలో నడుచుకుంటూ ఉంటావని నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను. నీకు రక్షణ తప్పకుండా నేను కావాలని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా, కొన్ని విషయాలు ఎందు నీకు అంటే కొన్ని అవగాహన అనేది నీకు తప్పకుండా నీకు కలగాలి అంటే మాత్రం ఈ సందేశం ద్వారా నీకు కొన్ని మంచి మాటలు అయితే చెప్పబోతున్నాను. ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని తప్పకుండా బాధ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించి మరీ క్షమాపణ అడగబోతున్నారనమాట. ఆ ఇద్దరు వ్యక్తులు మరెవరో కాదు, నీ శ్రేయోభిలాషులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని క్షమాపణ అడగమని చేతులు జోడించి మీ ముందు నిలబడతారు. మిమ్మల్ని ఎన్నో రకాలుగా మోసం చేశారు. మరి ఇప్పుడు నీ ఉన్నత స్థానాన్ని అంటే రూపాయి సంపాదించుకుంటూ ఉన్నామని తెలిసి మరల వారు పని కట్టుకొని నీ వెనక నీకు ఎన్నో రకాలైనటువంటి నీ ముందు అంటే ఉన్నటువంటి అతి మంచితనం వలన స్వర్గాన్ని కోల్పోయిన సర్వాన్ని కోల్పోయిన తర్వాత భగవంతుడు మాత్రం దయచేసి నాతో చెప్పొద్దు. ఎందుకంటే ప్రతి మనిషికి భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అలాగే ఒకసారి ఏదైనా కానీ ఒక ఎదురు దెబ్బ తగిలిందంటే అప్పుడే నువ్వు మేలుకోవాలి. మరలా నువ్వు అదే విధంగా మోసపోతున్నావు అంటే ఆ తప్పు భగవంతుడు నీకు అసలు భగవంతుడిపై రుద్దవద్దు. కేవలం ఆ తప్పు నీలో ఉందని తెలుసుకో. అన్ని మెలకువలు, మంచి జ్ఞానం, చక్కగా ఆలోచించుకునేటువంటి విధానం నీలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నీవు కొంతమంది దగ్గర ఎందుకలా మూర్ఖంగా ప్రవర్తించి అతి మంచితనం వలన నీ జీవితాన్ని నువ్వు నీ సర్వనాశనం చేసుకుంటున్నావు. సర్వాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? ఎవరి ముందు కూడా నువ్వు అంటే దించుకునేటువంటి పరిస్థితి అయితే తెచ్చుకోవద్దు. మరలా నీకు గుర్తు చేసి చెప్తున్నాను. ఎందుకంటే మనకు సహాయ సహకారాలు అందించలేనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. ఒకసారి నువ్వు మనసులో పెట్టుకొని ప్రతి మనిషిపై ఉన్నటువంటి నమ్మకం కంటే భగవంతుడిపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎక్కువగా ఉంచుకో. మనుషులను ఎవరిని నమ్మొద్దు, భగవంతుని నమ్ముకుంటే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఏదైనా కానీ నువ్వు అంటే ఎవరికి కూడా ఎక్కువగా నమ్మొద్దు, ఎవరిని కూడా ఎక్కువగా చేరదీయవద్దు. ఈ రోజులు ఎలా ఉన్నాయో నీకు బాగా తెలుసు కాబట్టి జాగ్రత్తగా మసులుకో. నీకు నీ జీవితాన్ని అంటే ఇచ్చినటువంటి ఆ భగవంతుడే నీకు మంచి రోజులు తప్పకుండా ఇస్తాడని గుర్తుపెట్టుకో. నువ్వు ఓపిక పట్టు. నీ మంచి కర్మలే తప్పకుండా అద్భుతమైనటువంటి శుభగడియలు రాబోతున్నాయి. నీ పరిస్థితిని మార్చేలా చేయబోతున్నాను. తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయని మరీ చెప్తున్నాను. నువ్వు ఏదైనా పోగొట్టుకుంటున్నావో అది మొత్తం నీ దగ్గరకు వస్తుంది. జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కష్టము కూడా నిన్ను దృఢంగా బలంగా మార్చడానికి నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. కాలం కలిసి రాబోతుంది. ఇది నీ స్థాయి మాటగా గుర్తుపెట్టుకో. అలాగే నీ ముందు తీయగా మాట్లాడి నీ వెనకాల గోతులు త్రవ్వేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. చెడుగా మాట్లాడే వాళ్ళు నీ చుట్టూనే కాపు కాసుకొని ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇది మహా కురుక్షేత్రం లాంటి కలియుగం కాబట్టి నువ్వు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. నీ ముందు ఎవరైతే తీయగా మాట్లాడుతూ నీ వెనక గోతులు త్రవ్వుతూ నీ గురించి చెడుగా మాట్లాడుతూ నీ గురించి చెడుగా ప్రసారం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే నీ గురించి ఏదైనా కానీ చెప్పి నిన్ను ఎవరైతే సరే తల వంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ తెప్పించాలని చూస్తున్నారో ఆ వ్యక్తులు మరలా పని కట్టుకొని మరి నీ వద్దకు వచ్చి తప్పకుండా అటువంటి వారిని జాగ్రత్తగా నువ్వు గుర్తుపెట్టుకొని పరీక్షించుకొని నువ్వు జాగ్రత్తగా మసలుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నేను ఒంటరిగా విడిచిపెట్టింది లేదు. అలాగే ఇక ముందు కూడా ఒంటరిగా విడిచిపెట్టను. నువ్వు నా చేయి పట్టుకున్నా పట్టుకోలేకపోయినా నీ చేయి మాత్రం నేను ఎప్పుడు కూడా పట్టుకునే ఉంటాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ చేయి విడిచిపెట్టను. నాతో రా. ఎవరి నుండి అలా కూడా నువ్వు ఆశించకు. ఏదైనా కానీ నీకు అడ్డంకి వస్తే నా పేరు జపించు. నేను నీ ముందు తప్పకుండా వాలిపోయి ఉంటాను కదా. అలాగే నా భక్తుల ఇంట్లో దేనికి కూడా కొదవ అనేది ఉండదు. ఎన్నోసార్లు చెప్పాను కూడా. ఇక ముందు నువ్వు నీ జీవితంలో నీకు ఏం కావాలో తెలుసుకొని జాగ్రత్తగా మసలుకో. నీతో అనుక్షణం కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే నీ హృదయంలో దాగి ఉన్నది నేనే కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా కూడా నాకు వినిపిస్తుంది. కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడుతూ ఉంటే నాతో చెప్పు. నీ మంచి కోరి మరీ చెప్తున్నాను. నీకు మంచి విషయాలను నాతో పంచుకో. అలాగే నీకు మరొక విషయం చెప్పాలి. ఎందుకంటే బిడ్డలకు భయం చెప్పవలసినటువంటి సమయంలో భయం చెప్పాలి. ప్రేమ చూపించినటువంటి సమయంలో ప్రేమను చూపించాలి. లేదు దెబ్బ పడకూడదు, మాట అనకూడదు, నేర్చుకోవాల్సి వస్తున్నటువంటి సమయం వచ్చినప్పుడు వాళ్ళే నేర్చుకుంటారులే అని చెప్పి వదిలేయవద్దు. ఎందుకంటే మంచి చెడులో తారతమ్యం ఎప్పుడైనా కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనసు నిండా ప్రేమ ఉన్నా పిల్లలు పెరిగే సమయంలో కాస్త నీవు కటువుగా ఉండాలి. అప్పుడే బాగుంటుంది. మనకన్నా కూడా మన పిల్లలు సుఖంగా ఉండాలని చెప్పి అనుకోవడం తప్పు కాదు. డబ్బే ముఖ్యమని పిల్లల్ని మర్చిపోవద్దు.
ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉంటారు. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.